ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రింగ్ బ్రేక్స్ అండర్ ది లోడ్ ఆఫ్ 4.8 kg పర్ వెయిట్ అంటున్నాడు. మనకి 4.8 kg నుంచి మనం ఏం చేసాం 9.8 చేసి న్యూటన్లో కన్వర్ట్ చేశారండి ఇక్కడ మనం. నెక్స్ట్ వచ్చేసి ఏ మాస్ ఆఫ్ 0.5 kg అటాచ్డ్ వన్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటున్నాడు. ఇక్కడ ఒక మాస్ ఇచ్చాడంటే ఎంత ఉందంటున్నాడు. సో దాని మాస్ 0.5 kg అండ్ రేడియస్ ఇచ్చాడు మనకు 2 meters అని. అండ్ ఈ హారిజాంటల్ రొటేషన్ అవుతూ ఉంటే మనకి రెవల్యూషన్ పర్ మినిట్ అని అడుగుతున్నాడు. ఓకే, మనకి పర్ సెకండ్స్లో వస్తుంది, మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం మనకి. ఓకే, దీనిలో టెన్షన్ అనేది ఇటు సైడ్ ఉంటుంది మనకి. సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది సిపి ఇక్కడ రాశాను నేను, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేద్దామండి. బ్యాలెన్స్ చేస్తే మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఎలా రాయాలని చూద్దాం. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఆర్ ఒమేగాని ఎట్లా రాసుకోవచ్చు, 2π అని రాసుకోవచ్చు. ఓకే, మనకి ఎన్ఏ కావాలి కదా, అందుకనే నేను ఏం చేశానంటే ఈ వాల్యూస్ అన్ని పెట్టేశాను. టీ వాల్యూ పెట్టేశాను, ఎం వాల్యూ పెట్టేశాను, ఇక్కడ ఇచ్చింది ఆర్ వాల్యూ ఇక్కడ పెట్టేశాను 2 meters. దాని తర్వాత ఇది స్క్వేర్ చేశాను, ఎన్ స్క్వేర్ని తీసుకొచ్చాను, మిగతా వాల్యూస్ అనేది తీసుకెళ్ళాను. ఎన్ స్క్వేర్ మనకి ఈ వాల్యూ వచ్చేస్తుందండి. ఎన్ వాల్యూ అండర్ రూట్ ఆఫ్ ది అని పెట్టేసి 1.215 అని పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఎన్ వాల్యూ మనకి 1.102 రెవల్యూషన్ పర్ సెకండ్ మన వచ్చేసింది. మనకి పర్ మినిట్ అంటున్నాడు కాబట్టి మనం 60 సెకండ్ మనం మల్టిప్లై చేసేస్తే మినిట్స్లో మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. అది 66.13 RPM అనేది రెవల్యూషన్ పర్ మినిట్ అనేది మన ఫైనల్ ఆన్సర్ అండి.